హాయ్ తెలుగైట్స్. భారత ఆశాకిరణం రెజ్లర్ వినేష్ పోగట్పై ఒలింపిక్స్ ఫైనల్ ముంగిట అనర్హత వేటు పడడంతో యావత్ భారత అభిమానులు షాక్ గురయ్యారు. అసలు ఎందుకిలా జరిగింది? రెజ్లింగ్ నిబంధనలు ఏం చెబుతున్నాయన్న చర్చ అందరిలో మొదలైంది. వినేష్ విపరీతంగా శ్రమించిన బరువు విషయంలో ఆమెకు ప్రతికూల ఫలితమైతే వచ్చింది. ఇంతకీ నిబంధనలు ఏం చెబుతున్నాయి? ఒలింపిక్స్ ఫ్రీస్టైల్ రెజ్లింగ్ మహిళల్లో 57 నుంచి 125 కిలోల బరువు మధ్య 6 కేటగిరీలు అయితే ఉన్నాయి. అందులో 50 కేజెస్, 53, 57, 62, 68 అండ్ 76 కేజీల విభాగాలు అయితే ఉన్నాయి. ఇందులో మన వినేష్ 50 కిలోల కేటగిరీలో అయితే పోటీ పడుతుంది. క్రీడాకారిణి ఆయా కేటగిరీలో ఉన్నారని నిర్ధారించేందుకు పోటీ జరిగే రోజు ఉదయం బరువును కొలుస్తారు. ప్రతి బరువు కేటగిరీలో 2 రోజుల పాటు టోర్నమెంట్ జరుగుతుంది. వినేష్ పోటీ పడే 50 కేజీస్ విభాగంలో పోటీలు మంగళవారం మరియు బుధవారం జరుగుతున్నాయి. అండ్ బుధవారం ఫైనల్స్. ఈ నేపథ్యంలో క్రీడాకారులు తప్పనిసరిగా నిర్ణీత కేటగిరీలో బరువు ఉండేలా చూసుకోవాల్సిందే. క్రీడాకారులను బరువు తూచే సమయంలో వారికి 30 మినిట్స్ టైం అయితే ఇస్తారు. ఈ వ్యవధిలో వారు ఎన్నిసార్లైనా తమ బరువును కొలుచుకోవచ్చు. ఈ క్రమంలో వారు ధరించే జెర్సీలతో బరువును కూడా చూస్తారు. దీంతో పాటు వారికి ఇతర ఆరోగ్య పరీక్షలు చేసి ఎటువంటి అంటువ్యాధులు లేవని నిర్ధారిస్తారు. ఆటగాళ్ళ గోలు కత్తిరించుకున్నారో లేదో కూడా పరిశీలిస్తారు. ఇక రెండో రోజు కూడా పోటీ పడే వారికి బరువు కొలతలకు 15 మినిట్స్ టైం అయితే కేటాయిస్తారు. మరి వినేష్ విషయంలో ఏం జరిగింది? వినేష్ మంగళవారం తన యొక్క రెజ్లింగ్ ఫైట్ని ముగించుకునే సమయంలో తన బరువును నియంత్రణలోనే ఉంచుకుంది. ఆటగాళ్ళు 2 రోజుల బరువును నిర్ణీత కేటగిరీ పరిధిలోనే ఉంచుకోవాల్సి ఉంటుంది. అంటే వినేష్ తన యొక్క బరువును 50 కేజీస్ లోపలే ఉంచుకోవాలి. కానీ మంగళవారం రాత్రికి వినేష్ 2 కిలోల అదనపు బరువు ఉంది. ఆమె రాత్రికి జాగింగ్, సైక్లింగ్, స్కిప్పింగ్ చేసి చాలా వరకు నియంత్రించుకున్నా చివరికి 100 గ్రాములు మాత్రం తగ్గించుకోలేకపోయింది. ఆమెకు మరికొంత సమయం ఇవ్వాలన్న భారత బృందం అభ్యర్థనను ఒలింపిక్స్ అధికారులు తిరస్కరించినట్లయితే తెలిసింది. బరువు ప్రమాణాలను అందుకునేందుకు ఆమె జుట్టు కత్తిరించుకోవడంతో పాటు శరీరం నుంచి కొంత రక్తం కూడా తీయించుకున్నట్లయితే సమాచారం. మంగళవారం తన యొక్క రౌండ్స్ గెలిచిన వెంటనే ఆమె నేరుగా శిక్షణ మొదలుపెట్టింది. ఆహారం కూడా తీసుకోలేదని ఆమె సన్నిహిత వర్గాలు అయితే చెప్తున్నాయి. ఇక్కడ డిస్క్వాలిఫికేషన్ ఎలా జరిగినా మనం వినేష్ని ఖచ్చితంగా అభినందించాలి. ఎందుకంటే దేశం కోసం ఒక పథకాన్ని అందించాలనే తన లక్ష్యం కోసం తను చాలా కష్టపడింది. వినేష్ పై ఒలింపిక్స్ ఫైనల్స్లో అర్హత వేటు పడడంతో భారత్ కనీసం ఒక పథకాన్ని కోల్పోయింది. దీనికి భారత అధికారుల అవగాహన లోపం ఉందనే కథనాలు కూడా వస్తున్నాయి. ఇంతగా కథనాల సారాంశం ఏంటంటే వినేష్ బరువు ప్రమాణాలకు తగ్గట్లు లేదని తెలిసిన వెంటనే అనారోగ్య కారణాలు చూపి పోటీ నుంచి వైదొలిగితే అమెరికా క్రీడాకారిణికి స్వర్ణ పథకం దక్కేదని అవి పేర్కొంటున్నాయి. ఇక రన్నరప్ అయిన వినేష్కు రజతం అందేదన్నదైతే వాటి సారాంశం.